హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను జున్ను చేద్దాం అనుకుంటున్నాను అండ్ వితౌట్ జున్ను పాలు. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది అగర్ అగర్ గ్రాస్ అంటారు ఆర్ చైనా గ్రాస్ అని కూడా అంటారు. జనరల్ గా మన దగ్గర జున్ను పాలు లేవు అనుకున్నప్పుడు చాలా మంది జున్ను చేసుకోవాలనుకుంటూ ఉంటారు కదా. సో దానికోసం ఇది యూజ్ చేస్తారు. మేమైతే దీన్ని జున్ను గడ్డి ప్యాకెట్ అంటాము. ఎక్కడైనా కానీ దొరికిద్ది. ఇది ప్యాకెట్ 40 రూపీస్ 30 రూపీస్ అలా ఉండిద్ది. అండ్ దీని మీద మెన్షన్ చేసిన ప్రకారం ఈ ప్యాకెట్ వచ్చేసి 1 లీటర్ మిల్క్ కి సరిపోయిద్ది జున్ను చేసుకోవడం కోసం. చాలా ఈజీగా అయిపోయింది ఇది రెసిపీ కూడా. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు జున్ను కావాలి అనుకున్న వాళ్ళు. అండ్ నేను ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. సో వీటిని బాయిల్ చేసుకోవాలి మనము. మిల్క్ ని బాయిల్ చేసుకున్న తర్వాత సో ఈ జున్ను గడ్డిని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో మొత్తం ప్యాకెట్ వచ్చేసి ఇంతే, చూడండి దగ్గరికి. ఎందుకు అంటే ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోండేది పాలల్లో త్వరగా కరిగిపోయి మంచిగా త్వరగా జున్ను తయారవుతుంది. ఇలాగే వేసేసామంటే ఇది కరగడానికి కొంచెం లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి మనం కట్ చేసి వేసుకుంటే మంచిది. సో ఫైనల్ గా ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఆ పాలు కాగేలోపు మనం ఈ ఇందాక కట్ చేసుకున్న ఈ గ్రాస్ ఉన్నాయి కదా, వీటిని వేడి నీళ్ళల్లో కొంచెం మరగనివ్వాలి ఇవి కరిగేంత వరకు. ఎందుకంటే పాలల్లో కరగడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ హాట్ వాటర్ లో మంచిగా మనం మరిగించామంటే వీటిని త్వరగా ఆ పాలల్లో కరిగిపోతాయి. అది కూడా చేసేసుకుందాం ప్యారలర్ గా. ఒక చిన్న బౌల్ లోకి కొన్ని వాటర్ అండ్ ఇందాక కట్ చేసుకున్నవి తీసేసుకొని మరిగించుకుందాము. అండ్ నేను చెప్పినట్టుగా వీటిని మరిగించుకోవాలని చెప్పాను కదా, అప్పుడప్పుడు ఇలా కలబెడుతూ ఉండాలి ఇవి కరిగేంత వరకు. అండ్ ఇందులో వాటర్ మనం ఎంత తీసుకోవాలి అంటే మనం పాలల్లో ఎంతైతే వేసుకోవాలనుకుంటున్నామో అంత మాత్రమే వాటర్ ని మిక్స్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పాలు కొంచెం నీళ్ళగా అయిపోతాయి కదా, కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వాటర్ ని మిక్స్ చేయాలి. పాలు కూడా బాగా మరిగేంత వరకు వీటిని కాగపెట్టాలి. వన్స్ ఒకసారి ఇవన్నీ మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ ని తెచ్చేసి ఆ మిల్క్ లో మిక్స్ చేసేసుకోవడమే. అండ్ ఫైనల్ గా వాటర్ కూడా జెల్ లాగా వచ్చేసింది లాస్ట్ లో మొత్తం కరిగిపోయిన తర్వాత. చూడండి ఇది ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది, కరిగిపోయింది మొత్తము వాటర్ లో. సో కొంచెం ఏదన్నా ఉంటే మళ్ళీ పాలల్లో కొంచెం సేపు మరగపెట్టాలి కాబట్టి మనము ఇది పాలల్లో ఇలాగా ఈ లిక్విడ్ మొత్తం పాలల్లో ఇలా వేసేయచ్చు. పాలు బాగా కాగిన తర్వాత నేను అయితే 1/2 కప్ కంటే ఎక్కువ షుగర్ వేస్తున్నాను. కావాలంటే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. షుగర్ కూడా ఒక 2 to 3 minutes అలాగా కరిగేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇందాక గ్రాస్ కరిగించుకున్నాం కదా, ఆ లిక్విడ్ ని దీంట్లో ఇప్పుడు పోసేస్తున్నాను. ఆ చిన్న గ్రాస్ అన్ని ఏవైనా ఉంటే కరిగిపోవడం కోసం దీన్ని కూడా కొంచెం సేపు అలాగా ఉడికించుకోవాలి. సో ఇలా లైట్ గా థిక్ గా ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. లేదు మనకి అర్జెంట్ గా కావాలి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. సో 1/2 అవర్ to 1 hour ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత ఇలాగా గడ్డలాగా ఫామ్ అయింది జున్ను. తర్వాత సర్వ్ చేసుకుందాం మనం.